వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు జెడ్పీహెచ్ హై స్కూల్ పెద్దదేవంలో ఉన్నాము. ఇక్కడ ఎగ్జామ్ గారితో కొన్ని విషయాలు మాట్లాడారు. నమస్తే సార్, చెప్పండి సార్ మీ స్కూల్ గురించి, ఇంట్రడక్షన్ గురించి, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చెప్పగలుగుతారా? ఎంఎస్ మీడియా వారికి ధన్యవాదములు. ఇది జిల్లా పరిషత్ జిఎస్ రావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దేవం, తాళ్ళపూడి మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్. ఈ స్కూల్ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయింది. మరి ఇక్కడ జిఎస్ రావు గారని మరి అందరికీ తెలుసు. ఆయన స్థలదాతగా ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ గవర్నమెంట్ వారి బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం వలన ఒక కార్పొరేట్ లుక్తో ఇక్కడ మనం మరి విద్యను అందిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి 152 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అన్ని క్లాసులకి టీచర్స్ ఉన్నారు, అన్ని సబ్జెక్టులకి టీచర్స్ ఉన్నారు. ఎంతో చక్కగా విద్యా బోధన ఇక్కడ జరుగుతుంది. గత సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ చూసినప్పుడు మరి 28 మంది పాస్ అయ్యారు, 30 మందికి కానీ. మండలంలో మనం 93% సాధించాము. అలాగనే హైయెస్ట్ 10th క్లాస్ 584 మార్కులతో మరి మండలం ఫస్ట్ సాధించడం జరిగింది. నియోజకవర్గం మరి సెకండ్ సాధించడం జరిగింది. నియోజకవర్గం కొవ్వూరు ఎమ్మెల్యే గారు ముప్పుడు వెంకటేశ్వరరావు గారు మరి పాపకి సన్మానం చేశారు. 8,000 రూపాయల బహుమానంగా కూడా వారు అందించడం జరిగింది. స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ విద్యార్థులు అందిస్తున్నారా? పగడ్బందీగా అందిస్తున్నామండి. ప్రభుత్వం ఏదైతే మనకి మరి నియమించిందో ఆ యొక్క మెను ఏమాత్రం కూడా మరి డివియేట్ అవ్వకుండా జాగ్రత్తగా అందిస్తున్నామండి. 100కి 100%, అదే 100కి 100% గోల్ చేస్తారు. సపోజ్ ఈరోజు 134 మంది వచ్చారు, ఆ 134 మంది గోల్ చేస్తారు. మరి విద్యార్థులకి ఏదైనా అస్వస్థతకు గురైనప్పుడు మీ స్కూల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నెంబర్లు మన దగ్గర ఉంటాయండి, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి. సో మేము ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మరి వెంటనే ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వారికి మేము సమాచారం అందిస్తాము. వారు వచ్చి మరి పిల్లల యొక్క పరిస్థితి ఏంటన్నది చూస్తారు. చూసిన తర్వాత అవకాశం ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తారు. లేదంటే పక్కన పిహెచ్సి ఉంది, మలగపిల్లల పిహెచ్సి ఉంది, అక్కడ డాక్టర్ గారు ఉంటారు, అక్కడికి పంపించమని చెప్తారు. అప్పుడు టీచర్స్ని ఎవరినైనా ఒకరికి హెల్ప్ ఇచ్చి అక్కడికి పంపిస్తాము. పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? ఈ ప్రభుత్వ పాఠశాల కాబట్టి పూర్తిగా ఉచితమైన విద్య ఉంది ఇక్కడ. అంతేకాకుండా మరి మనకి ఈ కిట్లు సర్వేపల్లి రాధాకృష్ణ మరి కిట్స్ మేము అందిస్తామండి. దీంట్లో భాగంగా బట్టలు, మరి ఆ యొక్క బెల్టులు, బూట్లు మొదలగు అందిస్తాము. అంతేకాదు నోట్స్లు, టెక్స్ట్ బుక్స్ కూడా ఉచితంగా పిల్లలకి అందిస్తామండి. విద్యార్థుల తల్లిదండ్రులకు మీ గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? సో అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఫ్రీగా ఉచితంగా మేము పాఠాలు మేము బోధిస్తున్నాము. ఇంగ్లీష్ మీడియంలోనే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పాఠాలు బోధిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఇక్కడే మీ పిల్లల్ని జాయిన్ చేయమని మేము కోరుతున్నామండి. మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఏ విధమైన నష్టం లేకుండా గత సంవత్సరం స్ట్రెంత్ మాకు నిలబడింది. తల్లిదండ్రులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇప్పటి వరకు పెద్దదైవం జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకని మొగ్గు చూపుతున్నారని ఆయన బాగుపోతున్నారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, అదేవిధంగా మంచి భోజనం, అంతా ఆరోగ్యపరంగా ఎన్నో ఫెసిలిటీ ఉండగా గవర్నమెంట్ స్కూల్స్ని మీరు ఎందుకు వినియోగించుకోవట్లేదని బాధపడుతున్నారు. ఇటువంటి స్కూల్ని మండలం ఫస్ట్ వచ్చినటువంటి ఈ స్కూల్ని తెచ్చినటువంటి హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ సార్. హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా ప్రతి చోట ప్రజల మాట.